శ్రీమాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూన్ 11వ తేదీ గురువారం రోజున మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి ఒక మలుపు అయితే కలగబోతుందండి. అయితే ఒక రహస్యమైనటువంటి సందేశం మీ యొక్క జీవితాన్ని ఒక గొప్ప మలుపుగా తిప్పబోతుంది అన్నమాట. చాలా కీలకంగా త్వరలో మీరు వినబోయేటువంటి వార్తలు అనేవి మీకు ఊహించని విధంగా మార్పు అనేది తీసుకురాబోతున్నాయండి. మరి రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి మహాయోగం పట్టబోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే రేపటి రోజున మీ యొక్క జీవితంలో పూర్తిగా మలుపు తిప్పేటువంటి ఆ రహస్యం అనేది అత్యంత కీలకమైనటువంటి వార్తగా మీ యొక్క చెవినైతే పడబోతుందండి. మీరు విన్నది 100% నిజమండి. మరి రేపటి రోజున మీరు వినబోయేటువంటి వార్త అనేది సామాన్యమైనటువంటి వార్త అయితే కానే కాదు మిత్రమా. మీరు చాలా కీలకమైనటువంటిది, అది అనేక రకాలుగా కూడా ఉండవచ్చు. మరి ముఖ్యంగా ఈ రోజున చాలా విషయాలు అయితే లోతుగా ఆలోచిస్తారు. మీరు చెప్పేటువంటి మాటలు విన్న వెంటనే నమ్ముతారా అనేటువంటి పరిస్థితి అనేది కూడా మీకైతే తెలిసి వస్తుంది. ఇది విన్నంతనే మీకు అంతా కూడా గందరగోళంగా మారుతుంది. ఇటువంటి పరిస్థితులు ఎందుకు మీకు ఎదురు కాబోతున్నాయి అనేది వివరంగా ఇప్పుడు తెలుసుకుందామండి. ఈరోజు వృశ్చిక రాశి వారు ఒకసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి. 2, 3, 4 పాదాలు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృశ్చిక రాశి అధిపతి కుజుడు. ఇక ఈరోజు మీ గురించి చెప్పాలి అంటే మీరు వినబోయేటువంటి వార్త అనేది సామాన్యమైనది అయితే కానే కాదండి. మీరు చాలా కాలంగా అత్యంత కీలకమైనటువంటిది అనేక రకాలుగా కూడా మీకైతే ఉండవచ్చు. మరి ముఖ్యంగా ఈ రోజున మీరు చాలా విషయాల్ని చాలా లోతుగా ఆలోచిస్తారు. ఎవరు చెప్పినటువంటి మాటలను కూడా వెంటనే నమ్మరు. ఇటువంటి పరిస్థితి అంతా కూడాను అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తారండి. మీరు చాలామంది కూడాను మీ యొక్క నిర్ణయాలను అయితే గౌరవిస్తూ ఉంటారు. కానీ గత కొంతకాలంగా మీ యొక్క మనసులో ఒక ప్రశ్న అనేది నడుస్తూ ఉంది. నా యొక్క జీవితం త్వరగా మారితే బాగుండు, ఏమవుతుంది అసలు, నేను అంతా కూడాను ఎదురు చూస్తూనే అంతా మంచి అవకాశాలు అనేవి ఎప్పుడు వస్తాయి, నన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ యొక్క సమస్యలకు పరిష్కారం అనేది ఎప్పుడు దొరుకుతుంది, ఇటువంటివి అనేక ప్రశ్నలు అయితే మీకైతే మదిలో ఉండవచ్చు. ఇప్పుడు అదే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంకేతాలు అయితే మీకు ఈ రోజున కనబడబోతుంది. అది అంతా కూడాను మనం కనుక చూస్తే ఆర్థిక పరిస్థితి కావచ్చు, లేదంటే వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక వార్త కావచ్చు. అంతేకాకుండా ఇది అంతా కూడాను విదేశీ కథలకి సైతం నిజం కాబోయేటువంటి ఒక వార్త కూడా అయి ఉండవచ్చు. ముఖ్యంగా ఇది అంతా కూడా డబ్బు, అమెరికా వంటి విదేశీ దేశాల్లో ప్రయాణాలు, అక్కడ సెటిల్ అయ్యేటువంటి విషయాలు మరియు బిజినెస్ రంగాల్లో ఊహించినటువంటి మార్పులు, భారీ మార్పులు, అసలు ఇటువంటి రహస్య సందేశాలు ఎక్కడి నుండి కూడాను వస్తుందో అది అంతా కూడా మీ యొక్క జీవితాన్ని ఏ విధంగా మారుస్తుంది, ప్రతి ఒక్క పాయింట్ని కూడా ఈ వీడియోలో మేమైతే చెప్పడం అనేది జరుగుతుందండి. సో మా వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ఈ యొక్క సమాచారం మీ యొక్క భవిష్యత్తుకి ఎంతో కీలకం అన్నమాట. అయితే ఈ యొక్క రాశి వారు ఇప్పుడే మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక మీ గురించి చెప్పాలంటే ఈ రోజున మీరు కనుక చూస్తే చంద్రుని యొక్క గమనం మరియు రాహు శుక్రాల యొక్క అనుకూలత వలన అద్భుతమైనటువంటి శుభవార్తలు అయితే మీకైతే అందబోతున్నాయండి. ఇది ఒక రహస్య రూపంలో, లేదంటే మీకు అసలు ఊహించినటువంటి ఒక వ్యక్తి రూపం ద్వారాను ఈ యొక్క అవకాశాలు అనేవి వచ్చాయి. ఏ రంగాల్లో అనుకున్నటువంటి మార్పులైతే మీకు వచ్చేటువంటి మార్పులైతే కనిపిస్తున్నాయి మిత్రమా. ఇది ముఖ్యంగా ఇది అంతా కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా రావచ్చు, లేదంటే ఒక వ్యక్తి ద్వారా రావచ్చు, లేదంటే ఒక బంధం ద్వారా రావచ్చు. ఇలా చాలా కాలంగా మీతో మాట్లాడినటువంటి ఒక వ్యక్తి ద్వారా కూడా రావచ్చు. కానీ ఈ యొక్క సమాచారం సాధారణమైనటువంటిది కానే కాదు. మొదట్లో ఇది అంతా కూడా చిన్న విషయాల్లాగా మీకు అనిపించవచ్చు. కానీ ఇలా కొద్ది రోజుల్లో దీన్ని ఆ ప్రభావం వల్ల ఎంతో పెద్దదై మీకైతే పూర్తిగా అర్థమవుతుందన్నమాట. కొంతమందికి ఇది అంతా కూడాను ఉండేటువంటి వారికి, ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి అనేక రకాలుగా ఉద్యోగానికి సంబంధించినటువంటి అవకాశాలు కావచ్చు. ముఖ్యంగా మనం చూస్తే మిత్రమా, ఇది ఒక్కొక్కటిగా ఏ రంగాల్లో వారికి ఏ విధంగా అభివృద్ధికరంగా మారుతుందో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. అయితే మీకు రేపటి రోజున మరీ ఆర్థికంగా మంచి అభివృద్ధి అనేది కనిపిస్తుంది. అంటే డబ్బు గత కొంతకాలంగా ఈ యొక్క రాశివారు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు. అప్పుల సమస్యలతోటి సతమతమవుతూ ఉంటారు. చేతికి అందవలసినటువంటి డబ్బులు సరైన సమయానికి అందకపోవడం, దీనివల్ల సఫర్ అవుతూ ఉన్నారు. కానీ రేపటి రోజున వచ్చేటువంటి యొక్క సందేశం మీ యొక్క ఆర్థిక ఇబ్బందులను తొలగింప చేస్తుందన్నమాట. నిలిచిపోయినటువంటి పాత భాగ్యాలు సహితం వసూలు కావడం, లేదంటే అనుకున్నటువంటి మార్గాల ద్వారా ధనలాభం, మన కలిగినటువంటి సూచనలు అయితే మీకైతే ఖచ్చితంగా దక్కేటువంటి మార్గాలు అయితే కనిపిస్తున్నాయి. మరి అంత ముఖ్యమైనటువంటి కొంతమందికి విదేశీ అవకాశాలు అంటే ఫారెన్ డ్రీమ్ కొంతమందికి అయితే ఉంటుంది కదండి. ఈ విధంగా ఉంటాయి కదండి. ఎవరైతే చాలా కాలంగా విదేశాలకు వెళ్ళాలనిపిస్తే ఐలాండ్లకు కానీ, అమెరికాకు కానీ, ఇలా ఎవరైతే ఆస్ట్రేలియాలకు కానీ ఏదో ఒక విధంగా దేశాలకు వెళ్ళాలని ఎదురుచూస్తున్నటువంటి వారికి, ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో, ఐలాండ్ వంటి దేశాల్లో ఉద్యోగాలు
లేదంటే ఉన్నతమైనటువంటి చదువుల కోసం చదువుకోవాలి అనుకున్నటువంటి వారికైతే రేపటి రోజున మైలురాయిలా కదలబోతుంది. వీసా సమస్యలు తొలగిపోవడం, గ్రీన్ కార్డ్ అనేది మీకు వర్క్ అంటే పర్మిట్లు సంబంధించినటువంటి గుడ్ న్యూస్లు మీకు సంబంధించినటువంటివి రావడం, అయితే మీరైతే శుభ్రంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా అందుకోబోతున్నారు మిత్రమా. విదేశాల్లో ఉండేటువంటి స్నేహితులు లేదంటే బంధువులు కూడాను మీ యొక్క లైఫ్ చేంజింగ్ ఆఫర్ కూడా మీకైతే దక్కబోతుంది. మరి ఇక్కడ నుండి కొంతమందికి ఏంటంటే ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ ఉంటారు కదండి, మాకేమో అన్నీ కూడా లేవు అనేసి అనుకుంటామంటే వారికి కూడా మిత్రమా, ముఖ్యంగా వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి రహస్యంగా సందేశాలు అంటే వరప్రసాదంగా కాబోతుందన్నమాట. కొంత ఇన్ఫర్మేషన్ మీ యొక్క బిజినెస్లకి రావడం, లేదంటే ఒక పెద్ద కాంట్రాక్ట్ మీరు అనుకోకుండా దక్కించుకోవడం లాంటిది కూడా మీ యొక్క ప్రత్యర్థులు సైతం షాక్ ఇచ్చే విధంగా వ్యాపారం అని సరికొత్త పొంతలను పొందే విధంగా అయితే మీకైతే ఎప్పటి నుండో కూడాను మీరు ఎదురు చూస్తుంటే అవకాశాలు అయితే మీ ముందుకు కూడా వస్తున్నాయి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్నిసార్లు దేవుడు మన యొక్క జీవితాన్ని మార్చడానికి కొన్ని సంఘటనలు సంకేతాలను అయితే పంపిస్తాడండి. అది చిన్న సమాచారం కావచ్చు, చిన్న పరిచయం కావచ్చు, లేదంటే చిన్న సందేశం కావచ్చు. అనేక రకాలుగా అది మీ యొక్క భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది. ఇప్పుడు మీ యొక్క జీవితంలో కూడాను అలాంటి పరిస్థితి ఇప్పుడైతే ఎదుర్కోబోతున్నారు. అప్పటి వరకు కూడా మీకు తెలియనటువంటి ఒక నిజం మీకు ముందులాగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. అయితే మిమ్మల్ని వ్యతిరేకంగా చూసినటువంటి వ్యక్తులు అసలు ఉద్దేశం ఇప్పుడైతే బయటపడబోతుంది. లేదంటే మీ గురించి రహస్యంగా ఆలోచించినటువంటి ఒక వ్యక్తి గురించి కూడా సమాచారం అనేది ఇప్పుడు మీ ముందుకైతే రావాలి అనేటువంటి విధంగా సిద్ధంగా ఉందని మీరైతే గమనించాలి. మరి ఇది అంతా కూడాను ప్రేమకు సంబంధించింది కూడా ఉండవచ్చు మిత్రమా. ఆర్థిక రంగాల్లో కూడా సంబంధించినటువంటి అంతా కూడాను బలంగా కూడా ఉంటాయి. సో రహస్యం అనేది ఉంచండి. మీకు ఒక కీలకమైనటువంటి వార్త అనేది ఆఫర్లు పనులు పూర్తయ్యే వరకు కూడా ఎవరికీ కూడా ఏ విషయం వల్ల కూడా చెప్పుకోకండి. మీ యొక్క సొంత బంధువులే కూడాను లేదంటే స్నేహితులు కూడాను షేర్ చేసుకోవద్దు. ఎందుకంటే నిర్దిష్టి లేదంటే ఎదుటివారికి నల్ల ఈర్ష వల్ల కూడా ఈ యొక్క పని అనేది ఆగిపోయే ప్రమాదాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుందని చెప్పవచ్చండి. అలాగే ఈరోజు వీళ్ళు అనుకున్న స్నేహితుల్ని కలవడం, ఏదో విధంగా డబ్బు సహాయం అనేది అందటం, అనుకున్న పనులు సకాలంలో నిర్వర్తించడం లాంటివి మంచి పనులు ఈరోజైతే వీళ్ళు చేయగలుగుతారండి. వీరు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు చదువుకోండి. దుర్గా స్తోత్రాన్ని చదువుకోండి. ఇలా చేయటం వల్ల మీకు ఆ దేవుని ఆశీస్సులు తప్పకుండా అందుతాయి.